హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్లో ఫిష్ బోన్ స్టిచ్ అండి. సో దీన్ని ఫిష్ బోన్ స్టిచ్ అంటారనమాట. రెండు ఒకటే. ఇదే విధంగా స్టిచ్ చేయాలో ఒకసారి చూద్దాం. మామూలుగా ఫిష్ బోన్ అంటే ఏ విధంగా ఉంటుంది, జనరల్గా ఈ విధంగా ఉంటుందండి. ఒక అటు ఇటు ఒక ముళ్ళలా ఉంటుంది కదా. సో మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్టిచ్ కూడా మనకి సేమ్ ఈ టైప్లోనే ఉంటుందన్నమాట. స్టార్టింగ్లో చూసారు కదండి ఏ విధంగా ఉందో, ఈ విధంగా ఉంటుంది. సో దీన్నే మనం ఫిష్ బోన్ స్టిచ్ అంటారు. ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలంటే కింద నుంచి పైకి కాదండి, రివర్స్లో స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి కిందకి రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేయాలి. కింద నుంచి ఒక చైన్ తీసుకోండి, ఒక లాంగ్ చైన్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఒక లాంగ్ చైన్ తీసుకోవాలి. తీసుకుని పక్కనే ఒక చిన్న షార్ట్ చైన్ వేయాలి. అంటే లాక్ పడడానికి అనమాట. చిన్న షార్ట్ చైన్ ఎప్పుడు కూడా దారం మనకి వెనక్కి లాక్కుండా రావడానికి వేస్తాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి లాంగ్ చైన్ వేసుకుని షార్ట్ చైన్ వేయకుండా సేమ్ లాంగ్ చైన్నే వెనక్కి విధంగా లాగాలి. సో ఇంతకుముందు కూడా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్లో చెప్పానండి వెనక్కి లాగడం. నెక్స్ట్ మళ్ళీ ఈ మిడిల్లో ఒక షార్ట్ చైన్ వేయాలి. మళ్ళీ రైట్ సైడ్కి ఒక లాంగ్ చైన్ వేసుకుని ఆ లాంగ్ చైన్ ఎలా వేయగానే ఈ విధంగా వెనక్కి టైట్గా లాగాలన్నమాట. లాగితే మనకి ఆ విధంగా వస్తుంది. మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేయాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక లాంగ్ చైన్, మళ్ళీ లాంగ్ చైన్ వేసిన వెంటనే ఈ విధంగా వెనక్కి లాగేయాలి. టైట్గా లాగాలండి. వెనక్కి లాగి మళ్ళీ ఇక్కడ షార్ట్ చైన్ వేసాక మళ్ళీ రైట్ సైడ్ ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్ వేయకుండా ఈ విధంగా వెనక్కి లాగాలి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ మిడిల్లో మాత్రమే మనం షార్ట్ చైన్ వేస్తామండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం షార్ట్ చైన్ వేయమన్నమాట. షార్ట్ చైన్ వేయకుండా ఒక లాంగ్ చైన్ మాత్రమే వేసి ఆ దారాన్ని అదే విధంగా వెనక్కి లాగేస్తాం. మిడిల్లో మాత్రం మనం లాంగ్ చైన్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫిష్ బోన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇది మనకి ఫిష్ బోన్ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఫిష్ బోన్ స్టిచ్ అంటారు. సో చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఆరీ వర్క్లో లీవ్స్ కుట్టడానికి బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి లీవ్స్ వర్క్ చేసినప్పుడు కొంచెం దగ్గరగా కుడతామన్నమాట. లీఫ్ వర్క్ బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫ్లవర్స్ స్టిచ్ చేసినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. ఫ్లవర్స్లో ఒక పెటల్స్ అంటే ఫ్లవర్లో పెటల్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తామండి. అంతేకాకుండా ఈ విధంగా దూరంగా కుట్టినప్పుడు మధ్యలో ఇటువంటి డిజైన్ ఏదైనా సరదాగా కుట్టుకోవాలన్నా కూడా మనం ఈ ఫిష్ బోన్ స్టిచ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అక్కడైతే దూరంగా స్టిచ్ చేస్తాం కదండి. ఒక లీఫ్ ఎగ్జాంపుల్గా ఒక లీఫ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. సో సేమ్ ఇందాకలాగే స్టిచ్ చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే లీఫ్ స్టిచ్ చేయడానికి కొంచెం మనం ఏం చేయాలి అంటే దగ్గరగా కుట్టుకోవాలి. అంటే ఇందాక దూరంగా వేసాం కదండి, అలా కాకుండా ఖాళీ లేకుండా పక్కనే ఒక లీఫ్లా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. మీరు చూస్తే కనుక మనం దగ్గరగా వేసాం కాబట్టి మిడిల్లో కూడా మనం షార్ట్ చైన్ వేయకపోయినా ప్రాబ్లం ఉండదు. మొత్తం లాంగ్ చైన్స్ వేసి ఈ విధంగా వెనక్కి లాగేసి ఈ విధంగా కుట్టుకుంటే మనకి చాలా బాగుంటుందండి. లీఫ్ నార్మల్గా గ్రీన్ కలర్తో కుడితే బాగుండు. మామూలుగా మీకు చూపించడానికి కానీ సేమ్ కలర్ ఈ కలర్ తోటే స్టిచ్ చేస్తాను. సో చూసారు కదా, టోటల్గా లీఫ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. లీఫ్ అనే కాకుండా మనం ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకెక్కడైనా కావాలన్నా కూడా మనం ఈ ఫిష్ బోన్ స్టిచ్ని బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి డిజైన్స్ కుట్టుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుందండి. సో చూసారు కదా, ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం ఖాళీగా కుట్టాము, అందుకని మధ్యలో షార్ట్ చైన్ వేసాం. ఇది వచ్చేసి గ్యాప్ లేకుండా పక్కనే కుట్టడం వల్ల మంచి ఒక ముద్ద వర్క్ టైప్లో ఒక లీఫ్ షేప్లో బాగా వస్తుందండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం ముడి పెట్టేసుకోవాలి. సో ఇదండి ఈరోజు మన వర్క్.
ఫిష్ బోన్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా కుట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.